హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను ఎంతో ఆరోగ్యకరమైన కరివేపాకు పొడి చేస్తున్నాను. ఇది నా స్టైల్లో చేశాను ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే కనుక మనకి హెల్త్కి చాలా మంచిది, జుట్టు పెరుగుతుంది, అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అలాగే కూడా ఇది ఎంత ఆరోగ్యం అంటే కంటికి కూడా చాలా మంచిది. నేను అన్నీ వేసి ఒకసారి చేశాను. ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇది చేసుకోవడానికి నేను ఇక్కడ 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులో 1 కప్పు వేరుశెనగ గుళ్ళు వేసుకున్నాను. వేసుకుని ఇది ఒక 50% మనకి ఇది ఫ్రై అయ్యేటట్టు కింద ఇలాగ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను పచ్చిశనగపప్పు ఒక 1/2 కప్పు వేసుకుంటున్నాను. దీన్ని కూడా ఒక 2 నిమిషాలు ఇలాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి లోపల వరకు ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. అలా అయితేనే మనకి పౌడర్ కింద అవుతుంది. అలాగే ఒక 1/2 కప్పు మినపప్పు కూడా వేసుకోండి. మినపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మినపప్పును కూడా ఇలాగ ఒక 2 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ ధనియాలు వేస్తున్నాను. ధనియాలు తొందరగానే ఫ్రై అయిపోతాయి ఫ్రెండ్స్. అందుకని చెప్పి కొంచెం లాస్ట్లో వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్నర వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కూడా మంచిది, మనకి జీర్ణశక్తికి ఉపయోగపడుతుంది. అలాగే ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ అవిసె గింజలు ఒక 1/2 కప్పు వేసుకుంటున్నాను. అవిసె గింజల వల్ల ఇప్పుడు అందరికీ తెలుసు కదా, చాలా మంచిది. ఇది జుట్టు పెరగడానికైనా మన కొలెస్ట్రాల్ తగ్గించడానికైనా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ ఒక 1/2 కప్పు వరకు తెల్ల నువ్వులు వేసుకున్నాను. వీటిని కూడా ఒకసారి ఇలాగా ఫ్రై చేసుకోండి. మనం ఒక్కొక్కటి ఇలా ఫ్రై చేసుకుని తీసుకునే కన్నా ఒకే దాంట్లో ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఫ్రై అయింది కదా, ఇది పక్కన పెట్టుకుని చల్లారనిద్దాం. ఇప్పుడు అదే బాండీలో నేను ఇక్కడ కరివేపాకు కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఇలా అంటే 3 గుప్పెళ్ళ వరకు వచ్చింది మన చేత్తో. ఇలా నేను దీన్ని కడిగి ఆరబెట్టిన కరివేపాకు ఫ్రెండ్స్. ఇది ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. దీన్ని మంచిగా ఇలాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మన రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అలాగే మన జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. మనకి జుట్టు కూడా మంచిగా పెరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇది బరువు తగ్గడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అనేవి కరివేపాకులు చాలా ఎక్కువగా ఉంటాయి. అలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఎండుమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ తీసుకున్నాను. ఇవి లోపల వరకు ఫ్రై అవ్వాలి. ఇది కొంచెం దీనికి పీల్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. అందుకని చెప్పి నేను సపరేట్గా వీటిని ఫ్రై చేస్తున్నాను. అలాగే మీకు ఇష్టమైతే చింతపండు వేసుకోండి. చింతపండు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకుని చల్లారనిద్దాం. ఇప్పుడు మనం పప్పులన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, అవి మంచిగా చల్లారిని మిక్సీ జారు తడి అనేది లేకుండా చూసుకుని వీటన్నిటిని ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అప్పుడు దీన్ని ఇలాగా మిక్సీలో వేసుకుని పౌడర్ కింద చేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోండి. నాకు 2 స్పూన్ల వరకు ఉప్పు సరిపోయింది ఫ్రెండ్స్. ఇలా చేసిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో ఇలాగా మనం ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకుని ఫస్ట్ ఎండుమిర్చిని మనం పౌడర్ కింద చేసుకుందాము. చూడండి, ఇలా పౌడర్ కింద అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు మంచిగా ఇలాగా మనకి ఫ్రై చేసి అయినాయి అంటే మనకి సౌండ్ వస్తాయి. ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత దీన్ని కూడా ఇలాగ పౌడర్ కింద చేసుకుని దీంట్లో వేసుకుని మొత్తం అంతటిని కలుపుకోండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అసలు సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఇది మాత్రం చాలా ఉపయోగపడుతుంది. అలాగే మనకి ఇడ్లీ దోశలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దాంటిని ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం కంటైనర్ బాక్స్లో అయినా దేంట్లో అయినా వేసుకుని ఇలాగా స్టోర్ చేసుకోవడమే. నాకైతే ఇది ఒక నెల రోజుల పైనే వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఒకవేళ ట్రై చేసినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా టేస్టీ ఆరోగ్యకరమైన కరివేపాకు పొడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.